యుద్ధం చేసే యువత మేలుకో, అయాన్లో నీ తలరాతను మార్చుకో. మానవ సేవే మాధవ సేవ అంటారు. సో మన మనుషులకు సేవ చేయాలి మీరు అని చెప్పి తమ్ముడు చెప్పిన మాటలన్నీ నేను చూసిన. ఎవ్రీ డే బై డే ఎవ్రీ సెకండ్ మిమ్మల్ని ఎలా మోటివేట్ చేసిండు మీ డాడీ, ఎన్ని వీడియోలు చూపించిండు, ఎన్ని న్యూస్లు చూపించిండు, మీకు ఎంతమంది ఆదర్శమూర్తుల గురించి మీకు చెప్పాడు, చూపించాడు, అన్నీ మీరు ఇన్స్పైర్ అయ్యారు. మీరు ఎగ్జామ్స్ టైంలో నెల ముందు మీ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. ఎక్స్పైర్ అయిన తర్వాత మేము మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళినా కూడా వీ ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్ అండ్ మేము చేసేంత చేసి వీ గాట్ ఇన్ టు మెడికల్ కాలేజెస్. బట్ సీట్ అలాట్ అయిన తర్వాత అందులో జాయిన్ అవ్వడానికి ఎవరికి హెల్ప్ అడిగినా కూడా ఎవరు రెస్పాండ్ కాలేదు. మేబీ రిలేటివ్స్ కావచ్చు, ఎవరు కావచ్చు. మనిషి ఉన్నంతసేపు ఒకలాగా, మా నాన్న చనిపోయిన తర్వాత ఒకలాగా అయిపోయారు. ఎవరు ముందుకు రాలేదు మాకు హెల్ప్ చేయడానికి. అది ఇంకా ఎక్కువ బాధపడ్డాం మేము తర్వాత, ఏంటి ఎవరు ఇలా అయిపోయారు అందరు అనేసి. అలాంటి టైంలో ఇలా ఒకరు ముందుకొచ్చి ఇనిషియేటివ్ తీసుకొని మాకు హెల్ప్ చేయడం అనేది దట్స్ వెరీ గ్రేట్ థింగ్. అండ్ ఎవరు ఉండరు, బికాజ్ తెలిసిన వాళ్ళే ముందుకు రానప్పుడు తెలియని వాళ్ళు వచ్చి పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళకి హెల్ప్ అయ్యిద్ది అనేసి మాకు హెల్ప్ చేసి నన్ను దత్తత తీసుకుంటా అని చెప్పి ధైర్యం ఇచ్చినందుకు సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు మాకు హెల్ప్ చేసినందుకు, అట్లా మా డాడీ డ్రీమ్ కావచ్చు, మీరు హెల్ప్ చేసినందుకు వీ విల్ ప్రూవ్ ఇట్. అండ్ మేము మంచిగా చదువుకొని మీరు చేసిన హెల్ప్కి వీ విల్ గెట్ గోల్డ్ మెడల్ తీసుకొని మీకు మీ మాట నిలబెడతామని చెప్పేసి చెప్తున్నాం. థ్యాంక్ యూ. పిల్లలకు తండ్రి చనిపోయిన బాధలో ఎగ్జామ్ రాసి పిల్లలు సీటు సంపాదించిండు. వాళ్ళ డాడీ కోరిక నెరవేర్చిండు. తర్వాత కూడా ఈ పిల్లలను చదివించుకోవాలంటే ఏ దారి కనపడలేక చాలా బాధపడ్డాను. ఎవరు ఏ సాయం అడిగినా కూడా చాలా వేరే తీరుగా మాట్లాడిండు. అయినా ధైర్యం కోల్పోలేదు. ఎలాగోలాగా దారి దొరుకుతుంది, నా పిల్లలు డాక్టర్లు అవుతారు, ఏ సాయమైనా అందుతా పోతుందా అన్నట్టుగా ధోరణిలోనే ఉండి ట్రై చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు మా పిల్లలకు ఇప్పుడు జాయిన్ అయ్యిండు హాస్టల్ ఫీజు కొరకు. ఇప్పుడు ఏం చేయాలో తోయక ఇప్పుడు సార్ను కలిసి తొందరగా రెస్పాన్స్ అయ్యిండు. వాళ్ళు రెస్పాన్స్ అయ్యి నా పిల్లలకు సాయం చేస్తాను ముందుకొచ్చిండు. పాపను తన కన్న కూతురు ఒక చెల్లెలాగా చూసుకుంటా, మొత్తం 5 years వరకు నేను ఉండి చూసుకుంటా అని భరోసా ఇచ్చిండు. సార్ చాలా గ్రేట్ సార్. అట్లాంటి చాలా తక్కువ ఉంటారు. మన సొంత వాళ్ళే మనకెవరు పట్టించుకుంటలేరు ఈ దునియా, ఈ ప్రపంచంలో. అలాంటిది నా పిల్లలకు సాయం చేస్తానని వచ్చిండు సార్. చాలా 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 కృతజ్ఞతలు సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. आप खुश रहिए आपसे. आपकी परेशानी, మీ ప్రాబ్లం, మీ బాధలు ఈ రోజు నుంచి తీరిపోయినాయి సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే నేనున్నా మీకు. बहुत शुक्रिया సార్. సోయబ్కి కూడా నేను ఏం చేయాలి, ఎవరితో చేయాలి, ఏందో అని అది చేస్తా. నేనున్నా ఈ రోజు నుంచి, నేను మీకున్నా అంటే ఇంకా మొత్తం సమాజం మొత్తం ఇది ఉన్నట్టే. మీరు ఎవరితో భయపడాల్సిన అవసరం లే. ఎక్కడ కూడా మాకు ఇది లేదు అది లేదు అని చెప్పి మీరు ఏదో గిల్టీ ఫీల్ కావాల్సిన అవసరం లే. నేనున్నా, ఏది ఉన్నా కూడా నేనున్నా మీకు. సరేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు. థ్యాంక్ యూ సార్. మేమే మీకు రుణపడి ఉంటాం సార్. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. మేమే రుణపడి ఉంటాం సార్.